ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపుర సమీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో గురుడు, రాహు, కేతు రాశులు మారుతున్నారు. ఆ వివరాలకు వీడియోలు అందజేస్తాను, చూడండి. అలాగే ప్రతి నెల జరిగే నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు 3వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. వివరాలు కూడా వీడియో అందజేస్తాను, చూడండి. రాశి ఫలితాల తర్వాత ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. ఇంకోటి 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. 3 ఆఫ్ కప్స్ బాగుంటుంది. చాలా అనుకూలంగా 15 రోజుల కాలం గడుస్తుంది. ఎలాగా మీరు ఎదురు చూస్తున్నది అవకాశాలు మీరు పొందుతారు. టీం వర్క్గా మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు చేస్తూ పక్క వాళ్ళ చేత పని చేయించేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతూ ఉంటాయి. స్థిరమైన ఆర్థిక వృద్ధి, స్థిరమైన ఆదాయ వనరులు డెవలప్ అవ్వడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీ 4 తారీఖుల తర్వాత మంచి లిఫ్ట్ వస్తుంది. మీకు బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రకాలు కూడా మీకు బాగుంటుంది. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నవన్నీ కూడా మీకు మూమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బాగుంటుంది మీకు అంతా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ కప్స్. మీకు ఇక్కడ శుభాశుభ్యశ్రమంగా చెప్తుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్. మీకు ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మార్పులు మీరు పొందుతారు. బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నారా, జాబ్ చేయాలనుకున్నారా, ఇవన్నీ కూడా మీకు మంచి గ్రోత్ అంతా వస్తుంది. మీకు ప్రొఫెషనల్ లైఫ్లో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. మీ పర్సనల్ లైఫ్లో చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎలాగా మీ పాస్ట్లో నైట్ ఆఫ్ సోర్స్, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు. దీన్ని అదనపు బాధ్యతగా తీసుకోవాలి. తప్పింది అనుకున్న బాధ్యత మళ్ళీ మీ మీద పడ్డం, ఆ బాధ్యత. ఈ రకమైన ఇబ్బంది. ప్రజెంట్లో 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఈ 7 ఆఫ్ సోర్స్ అనేది కొంత ఇబ్బంది పెట్టేది. మీకు సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ బయట లీక్ అవ్వడం, వేరే వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడం, మాట పడడం, ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు. విలువైన వస్తువులు, సమాచారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఊరది వెళ్తుంటే ఇల్లు తాళాలు వేసి జాగ్రత్తగా వెళ్ళి తాళం పక్క వాళ్ళకి అప్పచెప్పి, ఎవరికో అప్పచెప్పి కాకుండా తాళాలు వేరే వాళ్ళకి ఇవ్వద్దు. జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే కొంత మోసపోయే అవకాశం, ప్రయాణంలో కానీ దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు సక్సెస్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. మీకు కావాల్సిన సక్సెస్ అంతే. దానికోసం ఎంత కష్టమైన పడ్డాక మీరు సిద్ధపడతారు. ఫ్యూచర్ కార్డులో కొన్ని సందర్భాల్లో కొంత చికాకు కలుగుతూ ఉంటుంది. కష్టపడుతున్నాం కానీ ఫలితం రావట్లేదు, ఏమిటి అనుకున్నంత రావట్లేదు అని కంపారిజన్ చేసుకుని ఇంక వదిలేద్దామా అనిపిస్తుంది. కానీ పొట్టతో వదలకుండా మీరు చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. మీకు కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా డెత్ కార్డు, కంగారు పడితే ఇంకో కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. సామాజికంగా ఏస్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు దూరంగా వెళ్ళడం కానీ, దూరంగా జరగడం కానీ, అనారోగ్యాలు కానీ, పెద్దవాళ్ళు ఎవరంటే కాలం చేయడం లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలం దూరంగా విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా సిక్ అయ్యి ఉంటే రికవరీ వస్తుంది. లేదు, ఎవరైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంటే కొంత 2 రకాల గుడ్ అండ్ బ్యాడ్ 2 కూడా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు, కొద్దిమందికి ఇబ్బంది రావడం, అలాగే తీవ్ర సమస్యలు ఉంటే తగ్గడం, 2 కూడా కనబడుతున్నాయి. సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవం వస్తుంది. మీకు వృత్తి, విద్య, వ్యాపారాల్లో కానీ మళ్ళీ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం, ప్రొఫెషనల్గా అంతా సోషల్ లైఫ్లో అంతా గ్రోత్ అంతా ఉంటుంది. పూర్తి అనుకూల కాలం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్ బాగాలేదు. ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే మొదటి 3-4 రోజుల్లో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం, లేకపోతే మీదైనా ప్రాజెక్ట్ అయిపోయి బెంచ్ మీదకి రావడం, సడన్గా ప్రాజెక్ట్లో ఉండగానే మీ ప్రాజెక్ట్ బయటకు పంపించేయడం, ఇలాంటి తీవ్ర అవమానాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ సోర్ట్స్, 4 ఆఫ్ కప్స్. అంత గట్టిగా ప్రయత్నం చేయరు ఉద్యోగం గురించి, అంత గట్టిగా ప్రయత్నం చేయరు. ఉద్యోగస్తులకు మళ్ళీ ఇంకొక కార్డు తీసుకుందాం. చారియట్. మీ మీద మీకు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, పిప్ అంటారు కదా, అలాంటి ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదని, ఇంత ఎక్స్పీరియన్స్ మీకు ఇంత శాలరీ అవసరమా, మిమ్మల్ని వేరే వర్క్ చేయమని లేదా పంపించేసే ప్రయత్నాలు జరుగుతాయి.
జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. మీరు వర్క్లో అలర్ట్గా ఉండండి. మెయిల్స్ అన్ని తరోగా చెక్ చేసుకోండి. మీ రిపోర్ట్స్ అన్ని మీరు కరెక్ట్గా కానీ చూసుకోండి. ఎక్కడ ఇబ్బంది పడద్దు. ఇంకొక ముఖ్యమైనది ఏంటి, ఎవరిని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఉద్యోగం పోగొట్టిన అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. రెండో వారం బాగుంటుంది, మొదటి వారం అనుకూలంగా లేదు. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా మీరు ఏదో చేద్దామంటే ఇంకోటి ఏదో కొత్త ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఊహించిన చిక్కులు, ఊహించిన ప్రాబ్లం అకస్మాత్తుగా వస్తుంది. ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ రా మెటీరియల్స్ దొరకకపోవడమో, లేదంటే మీకు సరిగ్గా అనుకునే డెలివరీ చేయలేకపోవడమో, ఫైనాన్స్ అడ్జస్ట్ అవ్వడమో, ఏదో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. రెండో వారం పర్వాలేదు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎన్ని సమస్యలున్నా, ఏ చికాకులు ఏమున్నా కానీ ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు సేవింగ్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం పడరు. 10వ తారీఖు తర్వాత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అకస్మాత్తుగా పెండింగ్ పని ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఏదైనా అకస్మాత్తుగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ట్రీట్మెంట్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్యామిలీలో కూడా ఇక్కడ డెత్ కార్డు 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అందువల్ల ఇంట్లో ఎవరైనా సిక్ అయ్యే అవకాశము లేదా రికవర్ అయ్యే అవకాశము రెండు కూడా కనబడుతున్నాయి. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హ్యాంగ్డ్ మ్యాన్. ఏది జరగదు, ఏం జరుగుతున్నా ఎలా జరుగుతున్నా మీరు సాక్షిభూతంగా ఉంటారు తప్ప మీరేమి ప్రత్యేకంగా ఏ రకమైన జాగ్రత్తలు ఏమి తీసుకుని ఏమి చేయరు. మౌనంగా అన్నీ గమనిస్తూ ఉంటారు మీరంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? స్టార్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? మెజీషియన్. మగవారి బాగానే ఉంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి. మీరు అడగాలి, అడిగితే సహాయం చేస్తారు, సిద్ధంగా ఉంటారు. మీ గౌరవం ఉంటుంది. మీరు ఇబ్బందులను తెలిసి మీరు అడిగిన వెంటనే సహాయం చేస్తారు, బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంత స్తబ్దంగా ఉంటుంది. ఏదో అయ్యిందనిపిస్తూ ఉంటారు తప్ప పెద్ద సక్సెస్ఫుల్గా ఏమి ఉండదు. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే నడిపిస్తూ ఉంటారు తప్ప పెద్ద ఏమి ఉండదు. పరిస్థితులు మేనేజ్ చేసుకెళ్ళడంలో మీరు ఎక్స్పర్ట్లు. ఈ సమయంలో మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా మీకోసం భార్యాభర్తలు ఒకళ్ళ కోసం ఒక టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు. ఏదో రకమైన ఒత్తిడులు, పనులు, ఏదో రకమైన చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా అంత అనుకూలత, అంత సఖ్యత లేదు. సంతానపరంగా పర్వాలేదు, కొంచెం ఏవో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చేయగలిగింది, వాళ్ళు అడిగేది రెండు కూడా 10వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. అప్పటిదాకా కామ్గా ఉంటుంది, పెద్ద మూమెంట్లు ఏమి ఉండవు. విద్యార్థుల పిల్లలు వాటికి సంబంధించి చాలా బాగుంటుంది. వాళ్ళు ప్రాజెక్టులు రావడం కానీ, లేదా ఈ ఇంటర్న్షిప్లు రావడం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ, కోరుకుంది ఏదైనా కానీ సాధించే అవకాశం ఉంటుంది. పూర్తి అనుకూల వాతావరణం విద్యార్థుల పిల్లలకి కనబడుతుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సహాయం దొరుకుతుంది లిమిటెడ్గా. మీరు ₹1,00,000 అప్పు అడిగారు, 80,000 ఇస్తారు, 20,000 నుంచి ఇవ్వలేనంటారు. 20,000 వేరే వాళ్ళని అడగలేరు, వీళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు, రేపు ఎల్లుండి ఇస్తానంటారు, అవి వస్తుందో రాదో తెలియదు. అయోమయం. కండిషనల్గా ఎందుకు మీరు ₹1 అప్పు అడిగారంటే, ₹100 అప్పు అడిగారంటే ఏం చేస్తున్నావు, ఈ ₹100 నువ్వు ఏం కొంటావు, ఎందుకోసం అప్పు చేస్తున్నావు, 100 ఎంక్వైరీలు అడుగుతారు. మళ్ళీ ఇచ్చేస్తారు కదా, అది ఉండదు. నీకు ఇప్పుడు అవసరమా, మళ్ళీ మీ క్లాస్ తీసుకోవడం, మళ్ళీ ఇలా మీరు సపోర్టు అడిగి లోకమయ్యే కంటే మౌనంగా ఉండడం ఉత్తమం, అంతే. అందుకంటే ఇంక మనం ఆలోచించక్కర్లా. శ్రవణం వాళ్ళు బాగుంటుంది, పాజిబుల్ చేస్తారు. మీరు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఎవ్వరూ అవ్వదు అనుకున్న పని మీరు ఖచ్చితంగా అవుతుందే చేసి చూపిస్తారు, మీరు బాగుంటుంది. ధనుష నక్షత్రం వాళ్ళకి ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ధనుష వాళ్ళకి ఉన్నాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, కుటుంబంలో భారాలు, అకస్మాత్ చిక్కులు, సమస్యలు అన్నీ ఉంటాయి. 10 రోజుల దాకా మీకు రామాన్న కానీ ఏదో పెద్ద తిట్టేసినట్టుగా ఉంటుంది మీకు. అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి. పరిహారం ఏం చేసుకోండి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఇంకా కౌంట్ చేసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్. లఘుశ్యామల హోమం చేయించుకోండి. మాతంగి మంత్రమే లఘుశ్యామల హోమం. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఇంకా కౌంట్ చేసుకుందాం. 5 ఆఫ్ సోర్ట్స్. వడుగు భైరవుని కానీ, కార్తవీర్యార్జునుని కానీ ఆరాధన చేయండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ కప్స్. ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, శివారాధన చేసుకోండి, ఏకవారాభిషేకం చేయించుకోండి, రుద్రదశాక్షి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ.
ఇవన్నీ కూడా మనం 3 దర్జాలతో లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.